ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైవవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 21/2019 నుంచి 26/1/2019 మధ్య కర్కాటక రాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. లాయర్లకు, ఇంజనీర్లకి, ఇతరత్ర ప్రభుత్వ కాంట్రాక్టర్లకి అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతున్న నెగిటివ్ ఫోర్స్, దృష్టి దోషము లాంటివి ఉన్నందువల్ల ఈ యొక్క ఇంజనీర్లకి, డాక్టర్లకి, లాయర్లకి, శాస్త్రజ్ఞులకి ఒక రకమైన ఎదుగుదల ఉంటూనే దృష్టి దోషం వల్ల ఒక్క క్షణంలో పని ఆలస్యం అవుతుంది. అదేంటి పని అవ్వదేమో అన్న భావన కలుగుతుంది. కాబట్టి దృష్టి దోష నివారణ కొరకు తప్పకుండా మీరు ఉప్పును దానం చేసే ప్రయత్నాన్ని చేయండి. శాస్త్రవేత్తలు కూడా, సైంటిస్టులు కూడా మీరు పూర్తవుతుంది పని అనుకున్న టైంలో ఆ టక్కున అది ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఉప్పును దానం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయడం లేదా సముద్ర స్నానాన్ని చేయడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ధనయోగం అనుకూలంగా ఉంది. సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడతారు. రాజకీయ రంగంలో ఉత్తమ పదవి లభించే అవకాశం కూడా ఉంటుంది. రైతు సోదరులకి అనుకూలవంతమైనటువంటి ఆదాయము లేదా పంట దిగుబడి పెరగడము లాంటివి ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. సోదరులతో సఖ్యత చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అనేక రకాల రుగ్మతల నుంచి కూడా బయటపడతారు. గొప్ప వ్యక్తిగా కీర్తించబడతారు. మీ కీర్తి మర్యాదలు పెంపొందించినటువంటి సమర్థత మీకు ఈ వారంలో ఎక్కువ కనబడుతోంది. సమయానుకూలంగా పనులు పూర్తి చేసుకుంటారు. విద్యాభివృద్ధి కొనసాగుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. సాహసోపేతవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరత్ర బంధువుల నుంచి రావాల్సినటువంటి ధనాన్ని కానీ, వ్యక్తుల నుంచి రావాల్సినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన సహకారాన్ని పొందుకునే అవకాశాలు, బ్యాంకింగ్ రంగ సంస్థల నుంచి కావాల్సిన రుణ సౌకర్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, ఇతర వ్యక్తులతో కలిసి వ్యాపార అభివృద్ధి కోసము నాంది పలకడం, పోటీ పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు, ఆర్థికమైన ప్రయోజనాన్ని పొందుతారు. ఆరోగ్య అభివృద్ధిని పొందుకునేటువంటి అవకాశాలు, కంటి సంబంధ, చర్మ సంబంధ అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా మీకు దేశ విదేశీయాన ప్రయాణం నిర్ణయం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితమైన నిర్ణయం, తేదీలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార స్థితి కూడా విదేశాల్లో ఉన్న వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. గ్రీన్ కార్డు, పిఆర్ అందుకునేటువంటి శుభమైన వారంగా చెప్పబడుతుంది. మీకు దాదాపుగా కాంట్రాక్టర్లకి శాంక్షన్ అయ్యేటువంటి బిల్స్ అన్ని కూడా కాస్త ఆలస్యమైన వారాంతంలో మీకు అనగా శుక్ర శనివారాల్లో మీకు ఆ యొక్క ధనము లభించే అవకాశం, కాంట్రాక్టర్లకి బిల్స్ శాంక్షన్ అయ్యే అవకాశము ఆ వారాంతంలో బాగా కనబడుతుంది. అంటే 24-25 తేదీల మధ్యలో మీకు బిల్ శాంక్షన్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైద్య విద్యార్థులకి ఊరటనిచ్చేటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మన జరిగిన నీట్ లాంటి పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అనేక రకాల శుభయోగ పరంపర, కుటుంబంలో శుభమైనటువంటి వివాహ, బారసాల లేదా షష్ఠి పూజ లాంటి మహోత్సవాల సందర్భమైనటువంటి శుభకార్య నిర్వహణ ఆనందాన్ని కలిగించడం, సంతాన వార్త ఆనందాన్ని కలిగించడం లాంటివి మీకు జరిగే అవకాశం ఉంటుంది. గురువుగారు మీరు 4వ వారంలో కాస్త ఆర్థిక నష్టం అని చెప్పారు, మరి ఇప్పుడేంటి వాళ్ళ ఆర్థికంగా బలంగా ఉందని చెప్తున్నారు అనే విషయాన్ని మళ్ళీ అడుగుతున్నారేమో. కొద్దిమంది స్నేహితులు జనవరిలో 1వ వారం బాగుందన్నారు, 2వ వారం బాలేదని నెలవారీ ఫలితాల్లో చెప్పారు. మరి వార ఫలాల్లోకి వచ్చేసరికి చాలా 2వ వారంలో చాలా అద్భుతమైన ఫలితాలని చెప్తున్నారు గురుగారు, లేదా వ్యతిరేకత చెప్తున్నారు గురుగారు అని అడిగే వాళ్ళు కూడా వారికి ఒక విన్నపం. దయచేసి మీరు స్పష్టంగా జ్యోతిష్య పరిశీలన గురించి తెలుసుకోండి. సంవత్సర, మాస, వార, దిన ఫలాలు స్థూల దృష్టి, అంతఃస్థూల దృష్టి, నిగూఢ దృష్టితో చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది.
సంవత్సర ఫలితాలు, మాస ఫలితాలు, వార ఫలాలు, దిన ఫలాలు వేరువేరుగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. ఒక స్టూడెంట్స్ చార్ట్ ని తీసుకొని ప్రిన్సిపల్స్ ఏ స్టూడెంట్, బి కేటగిరీ, సి కేటగిరీ చెప్తున్న వాళ్ళలో సి కేటగిరీ పిల్లవాడికి ఒక సబ్జెక్ట్లోని ఏ ర్యాంక్ వచ్చి ఉంటుందిగా, కానీ యావరేజ్ తీసినప్పుడు సి అవుతాడు వాడు. మరి A1లో ఉన్న వాళ్ళందరికీ కూడా సి కానీ డి కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఒక సబ్జెక్ట్లో. మరి వాడిని యావరేజ్ తీసినప్పుడు ఏ సబ్జెక్ట్ వచ్చేస్తుందిగా. అలాగే స్థూల దృష్టితో అనగా బాగా పైన రవిగ్రహాలు గురుగ్రహాన్ని పట్టి ప్రశ్నించేది మాసవారి ఫలితాల్లో ఒక రకంగాను, వార ఫలాల్లో ఒక రకంగాను, దిన ఫలాల్లో ఒక రకంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలని పరిగణలో తీసుకొని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారంలో అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి, లేదా వ్యతిరేకత ఎక్కువ విషయం చెప్పడం జరుగుతుందన్న విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ఇక అనుకూలమైన ఫలితాల వల్ల ఈ రాశి వారికి ధనయోగము, వ్యవహార లాభము, వాహన సౌఖ్యము, శుభకర ప్రయత్నాలు లాభాన్ని కలిగించడము, ఆరోగ్యం అనుకూలంగా ఉండడము, ఇతరత్ర వ్యవహారాదులలో లాభము, వ్యాపార అభివృద్ధి కోసం విదేశీయాన ప్రయాణము, విదేశాల్లో విద్యాభ్యాసము, సమర్థవంతమైన గొప్ప వ్యక్తిగా కీర్తించబడము లాంటివి ఈ వారం మీకు ఈ రాశి వారికి కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. 20, 21, 22 తేదీలలో మీరు 3 అంకెను అదృష్టంగా భావించండి. 24, 25, 26 తేదీలలో మీరు 7 అంకెను అదృష్టంగా భావించండి. తద్వారా అనుకూలవంతమైన శుభపరిణామాలు పొంది ఈ వారం మొత్తం కూడా మీరు ఆనందమయ జీవితాన్ని పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.